హాయ్ అండి అందరికీ. చికెన్ ఫ్రై బిర్యానీని ఈ విధంగా ట్రై చేసి చూసామంటే అసలు చికెన్ పీసులు జ్యూసీగా టేస్ట్ అయితే రెస్టారెంట్‌కి ఏమాత్రం తీసిపోదండి. టేస్ట్ అయితే అంత బావుంటుందనమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకుందామండి. కడాయి పెట్టేసుకొని ఇప్పుడైతే చికెన్ ప్రాసెస్ అనమాట. ముందైతే చికెన్‌ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకున్నామండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ 3 పెద్ద సైజు ఆనియన్స్ అనమాట. ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసేసుకుందాము. ఆనియన్స్ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇక్కడైతే 2 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాము. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రేవీ లాగా వచ్చేంత వరకు కూడాను టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాము. చికెన్ వేసేసుకొని ఇప్పుడు ఇంకా వాటర్ అయితే ఇప్పుడంతా వేయాల్సినంత అవసరం లేదండి. ఎక్కువ వాటర్ కూడా పట్టవన్నమాట. జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇంక ఈ విధంగా చికెన్ అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల పాటు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడాను. ఇంక ఇప్పుడు స్పైసీస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు బిర్యానీకి కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఒక వెడల్పాటి పాత్ర పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని బిర్యానీ దినుసులు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. బిర్యానీ స్పైసెస్ అవి ఇవి అని ఏం లేవండి. మన ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటాయో అవి వేసేసుకోవడమే. బిర్యానీ దినుసులు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి. ఒక సైడ్ చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకుందాము. ఒక గుప్పెడు జీడిపప్పు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇంక ఇప్పుడు చెప్పాను కదా, ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాము. అడుగంటకుండా చికెను బాగా మనకి చికెన్ పీసులు అనేది జ్యూసీగా కుక్ అయ్యేదానికోసం మాత్రమే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇంక ఇటు సైడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఒక సైడ్ చికెను మనకి ఫ్రై అయిపోతుంది. ఇటు సైడు బిర్యానీకి కూడా ప్రిపేర్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు అయితే వేసేసుకుందాము. పుదీనా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి. మనకి జస్ట్ ఒక 40 మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. టేస్టీ బిర్యానీని మనం చేసుకునే క్వాంటిటీని బట్టిలేండి. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు పుదీనా ఆకులు వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నామండి. సోనా మసూరి 2 గ్లాసులకి 3.5 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఎసరు 3.5 గ్లాసు వరకు అయితే ఎసరు పోసేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఇంక ఇటు సైడ్ చికెన్లో అయితే స్పైసీస్ వేసేసుకుందామండి. తగినంత కారం అంతా ఇంతనేం లేదు, మన స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసేసుకోవడమే. కారం వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. చికెన్ మనకి ఆ కలర్లోకి వచ్చిందంటే మనకి బిర్యానీకి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. అసలు బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. ఒక పక్క అయితే ఇవి ఎసరు కూడా వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఎసరు కాగడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి ఎసరు కాగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా రైస్ తీసి వేసేసుకోవడమేనండి. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఎసట్లో మనము చికెన్ ఫ్రైలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా చికెన్ అయితే బాగా కుక్ అయిపోయిందనమాట. చాలా బాగా కుక్ అయిపోయిందండి.
ఇంకా ఎసరైతే వచ్చేసింది. ఇంకా ఫైనల్గా చికెన్ మసాలా కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎసరు కూడా వచ్చేసింది అనమాట. ముక్క అయితే జ్యూసీగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే అసలు ఫ్రై బిర్యానీ అనేది టేస్ట్ మామూలుగా ఉండదు. ఫైనల్ టచ్ కొత్తిమీర తరుగు వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎసరు కూడా వచ్చేసింది. స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసేసుకొని ముందుగా నానబెట్టేసేసుకున్న రైస్ను వేసేసుకుందాము. మనకి ఒక 70% వరకు అయితే రైస్ అయితే కుక్ అయిపోవాలండి. అప్పుడు 2 లేయర్లుగా అయితే రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ వేసేసుకున్న తర్వాత బియ్యం వేసిన తర్వాత మొత్తం ఒకసారిగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా. చూసారు కదా, చికెన్ అయితే పర్ఫెక్ట్గా అసలు చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. మంచి స్మెల్తో టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంది. జ్యూసీగా ముక్క అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. చూసారు కదా, ఇంకా రైస్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంక ఈ విధంగా ఉడికేటప్పుడు మనం అయితే ఒక 2 లేయర్లుగా అయితే డివైడ్ చేసుకోవాలి. ఇంకో పాత్రలోకి అయితే కొంచెము అన్నం తీసేసుకొని ఆ పాత్రలో కొంచెం అన్నం ఉంచేసేసుకొని పైన నుంచి అయితే ఒక లేయర్ అంతా చికెన్ అయితే వేసేసుకుందాము. చికెన్ వేసేసుకొని ఇంకా పైనుంచి మిగతా రైస్ అంతా కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడాను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా పైనుంచి అయితే చిన్న బరువు అయితే పెట్టేసేద్దామండి. ఇంకా బరువు పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకున్నాయి పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే చూసారు కదా, టేస్టీ చికెన్ ఫ్రై బిర్యానీ అనేది సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైల్లో మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుందన్నమాట. మనం ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసి వేసుకున్నా సరే పీసెస్ అనేది మనకి ఒక పక్కకు వచ్చేస్తాయి. చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పీసెస్ చూడండి అసలు ఎంత బాగుందో. మనము అట్లాగే దమ్ పెట్టేసుకున్నామంటే మనకి చప్పగా అయిపోతాయి కదా ముక్క. అట్లా కాకుండా ఈ విధంగా ఫ్రై బిర్యానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. మనకి పెరుగు రైతా వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే ఇంకా హైలైట్ అవుతుంది. మనకి ఈ విధంగా చికెన్ ఫ్రై మనం రైస్లోకి మిక్స్ చేసుకొని తిన్నామంటే అసలు ఇంకా చెప్పనవసరం లేదు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మన రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.